ఇప్పుడు మనం హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్ తయారు చేయడం చూద్దాం. బగారా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బగారా రైస్ని బాస్మతి రైస్తో తయారు చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు. రైస్ 3 కప్స్, నెయ్యి లేదా నూనె 3 టేబుల్ స్పూన్స్, ఇలాచీ 5, లవంగాలు 7, సాజీరా 1 స్పూన్, దాల్చిన చెక్క 3 లేదా 4 చిన్న చిన్న ముక్కలు, బిర్యానీ ఆకు 3, ఉల్లిపాయలు 1 సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి 3 పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, పుదీనా 1/2 కప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్. ఇప్పుడు హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్ తయారు చేయడం చూద్దాం. ముందుగా పాన్ వేడి చేసుకొని నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యితో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాచీ, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క వేసుకొని 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత 1/2 కప్ పుదీనా వేసుకోవాలి. 1-2 నిమిషాలు పుదీనాని కూడా ఆయిల్లో వేయించి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇప్పుడు నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని 1 అవర్ ముందు నానబెట్టాను. రైస్ నానబెట్టడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. రైస్ ముందుగా నానబెట్టాను కాబట్టి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో 4.5 కప్పుల వాటర్ యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని నీళ్లను మరగనివ్వాలి. బగారా రైస్ తెలంగాణలో ప్రతి ఫంక్షన్లో, ప్రతి పెళ్ళిళ్ళలో కంపల్సరీగా కనిపిస్తుంది మనకి. వాటర్ మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు మూత తీసుకొని మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడికించాలి. మూత తీసి చూద్దామా? నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. గుమగుమలాడుతూ మంచి స్మెల్తో బగారా రైస్ రెడీ అయిపోయింది. బగారా రైస్ చికెన్, మటన్ గ్రేవీతో, మసాలా వంకాయ, చెనా మసాలా, ఆలూ కుర్మా లాంటి కర్రీస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.